నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో శ్రీ ధర్మమ్మ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి తిరుపతి నీరజ తెలిపింది. స్వర్గస్థులు చెల్లా రత్నయ్య గారి సంవత్సరీకం సందర్భంగా వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు వల్లెపు కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లెపు పెంచలయ్య ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు శ్రీ ధర్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి నుండి అడ్వకేట్ పెట్లూరు రాంప్రసాద్, గోనుపల్లి గ్రామ పెద్ద ఈగా రాజారెడ్డి, టుడే న్యూస్ ఛానల్ చైర్మన్ చాటా మునిరాజ యాదవ్ హాజరై సేవా కార్యక్రమాలను అభినందించారు. శ్రీ ధర్మమ్మ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో అంధులు, అనాథలు, వృద్ధులు, వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారని, ఈ ఆశ్రమ నిర్మాణంలో తమ కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని, అందరం కలిసి ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తిరుపతి నీరజ తెలిపారు. లాయర్ పెట్లూరి రాంప్రసాద్, రాపూరు వాసి బండి గోపి, కుటుంబ సభ్యురాలు వల్లెపు కమల, వెంకటగిరి నుండి వారి స్నేహితురాలు ఏ గౌరీ, తిరుపతి జనార్దన్లు ట్రస్ట్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలపై మాట్లాడుతూ ధర్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవాభావాన్ని ప్రశంసించారు. ట్రస్టుకు నిత్యావసర సరుకులు బహుకరించిన చాటా మునిరాజ యాదవ్ ప్రతి నెల బియ్యం బస్తా అందజేస్తామని హామీ ఇచ్చారు. బండి గోపి తదితరులు ట్రస్ట్లో ఉంటున్న వృద్ధులు, అనాథలు, దివ్యాంగుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయం సహకారాలు అందిస్తామని అన్నారు. మునిరాజన్న గారు వెంకటగిరి సామాన్లు రైస్ తీర్చారు. అన్నకు చాలా థ్యాంక్స్. చెప్పు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని విని వీక్షించి సంతోషించాల్సిందిగా ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, గెస్టులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేష్. అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతం ఈ ట్రస్ట్ లో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. నేను ఒకప్పుడు రెండు కళ్ళు నాకైతే మామూలుగా రెండు కళ్ళు కనపడవండి. నేను ఒకప్పుడు రెండు కళ్ళు కనపడకపోయినా నేను అనేక చక్కటి పాటలు పాడి అనేక ప్రోగ్రామ్స్ నడిపించి నేను ఎంతో మందికి ఎన్నో ట్రస్టులలో ఎంతో మంది దగ్గర పనిచేశాను, ఎంతో మందికి అన్నం పెట్టాను. కానీ గత ఒక 1 ఇయర్ నుంచి, ఒక సంవత్సరం క్రితం ముందు నాకు కాలు చెయ్యి పడిపోయి పక్షవాతం అనే ఒక వ్యాధి నాకు సోకి కాలు చెయ్యి పడిపోయి నేను ఎంతో ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితుల్లో, నేను ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మన యొక్క శ్రీ ధర్మమ్మ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ యొక్క చైర్మన్ అయినటువంటి తిరుపతి నీరజమ్మ గారు నన్ను ఎంతగానో ఆదరించి నాకు ఇరుపక్ష బ్రంథి పక్షవాతానికి పుసులు తాగడానికి హెల్ప్ చేశారు. నాకు ఒక నెలకు సరిపడా మా ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు, నాకు కావాల్సినటువంటి మొత్తం అందజేసి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మరి అదే క్రమంలో నేను ఏమి చేయలేకున్నానని బాధపడుతున్న క్రమంలో నేను 10 మందికి అన్నం పెట్టేవాడిని. ఇప్పుడు ఈ రోజు పెట్టలేకున్నా బాధపడుతున్న క్రమంలో నాన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నన్ను పర్సనల్ గా కలిసి మాట్లాడారు. నా పరిస్థితి ఇలా అయిపోయిందమ్మా, నువ్వే తినలేని పరిస్థితుల్లో ఉన్నావు కదా, ఎవరు పెట్టినా నువ్వే తినలేని పరిస్థితుల్లో, నీకే ఒకరు పెట్టాలి, నువ్వు ఒకరికి ఏం పెడతావు అని హేళన చేస్తున్నారమ్మా అని చెప్పాను. కానీ నువ్వు పెడతావు నాన్న, 10 మందిని సాగగలవు, ఆ శక్తిని నీకు నేను కల్పిస్తాను అని చెప్పి నన్ను ఎంతగానో ఆదరించి నాకు ఇక్కడ ఈ యొక్క ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి 10 మందిని ఆదరించేలాగా నాకు శక్తినిచ్చినటువంటి మా యొక్క పిన్ని గారైనటువంటి తిరుపతి నీరజమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.